మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియచేసుకుంటున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మే నెల 10వ తేదీన ఒక గొప్ప వాగ్దానాన్ని మన కోసం దయచేస్తున్నారు. ఆ వాగ్దానాన్ని చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరచుకున్నాం. పరిశుద్ధ బైబిల్లోంచి అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి ఎఫెసీయులకు రాసినటువంటి ఆ పత్రికలో ఒక మాటను చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరచుకున్నాం. అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి ఎఫెసీయులకు ఒక పత్రిక రాశారు. ఆ పత్రికలో ఒక మాటను మనకి ఇక్కడ దేవుడు దయచేస్తున్నాడు. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. అయితే పౌలు గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎఫెసీయులకు ఒక పత్రిక రాశారు. ఆ పత్రిక రాసినప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. మనకి కొన్ని పాపాలు ఉన్నాయి మన జీవితంలో. కొంతమంది కొన్ని పాపాలు చేస్తూ ఉంటారు. కొంతమంది దొంగతనం చేస్తారు, కొంతమంది అబద్ధాలు ఆడతారు, కొంతమంది వ్యభిచారం చేస్తారు, కొంతమంది ఎదుటివారి మీద కొండెపు మాటలు చెప్పేవారిగా ఉంటారు. అయితే దేవుడు ఏమంటున్నారంటే, మీ అపరాధాలు అనేవి కొన్ని తెలిసి చేస్తారు, కొన్ని తెలియక చేస్తారు. కానీ అపరాధం అనేది అపరాధముగానే ఎంచబడుతుంది. పాపం అంటే పాపం అనేది తెలిసే చేస్తారు. పాపం అనేది ఎప్పుడు కూడా తెలియకుండా చేసేది పాపం అంటారు. తెలిసి చేసిన దాన్ని పాపం అని అంటారు. అయితే పౌలు గారు చెప్తున్న మాట ఎఫెసీయులకు, ఆ సంఘానికి రాస్తున్నటువంటి ఆ మాట, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. మీరు ప్రజెంట్ ఇప్పుడు చచ్చిన వారై ఉండగా ఉన్నారు. మీ అపరాధములు మీ పాపముల చేత మీరు చచ్చిన వారిగా ఉన్నారు. కాబట్టి మీకు ఒక మాట చెప్తున్నాను, ఆ ఎఫెసీయులకి చెప్తున్నారు, మీరు ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అయితే మీ పాపాల్లోంచి మీ అపరాధముల్లోంచి క్రీస్తు మిమ్మల్ని బ్రతికిస్తాడని చెప్పేసి ఈ పౌలు గారు ఇక్కడ సంబోధిస్తున్నారు. అయితే పాపాలు అపరాధములు ఇంకను చీకటిలో నీవు నేను, ఈ వీడియోలో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నీవు మేము ఒకసారి పరిశీలించుకోవాలి. మనం ఇంకా పాపంలోనే ఉన్నామా? మనం ఇంకా అపరాధాలు చేస్తూనే ఉన్నామా? మన జీవితాలు ఇంకా చీకటిలోనే ఉన్నాయా? అయితే క్రీస్తు వైపు చూడు. క్రీస్తు నీకు వెలుగును దయచేస్తాడు. నీవింకనూ చీకటిలో ఉంటే నీకు క్రీస్తు వెలుగై ఉన్నాడు. ఆయన నీకు వెలుగును దయచేస్తాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.